తగ్గించారు. ఇకపోతే నన్ను 2012 నుంచి కొంతమంది ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు పిల్లలు ఏముంది ఇప్పుడు మనం అట్లా మాకు మైండ్ సెట్ లేదు అని చెప్పిన వాళ్ళు దిస్ ఈస్ 2024 ఆఫ్టర్ 12 years కూడా దే డోంట్ హ్యావ్ చిల్డ్రన్. వాళ్ళు ఇప్పుడు ట్రై చేసేసి ఇమ్మీడియట్గా ట్రై చేద్దామన్నా కూడా ఇట్స్ నాట్ వర్కౌట్. అవ్వదండి అవి. అవ్వదండి, తొందరగా అవ్వదండి. ఎందుకంటే మన మైండ్ బాడీ అన్నీ ఒకటికొకటి లింక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం వద్దనుకుంటే దానికి సరిపడా హార్మోన్స్ ఇప్పుడు మనకి వద్దు అనుకునేది ఉండింది హార్మోన్స్ కాబట్టి కూడా మీకు అలాగే డెవలప్ design అవుతాయి అయిపోయి కొద్దిగా ఉంటాయండి. బ్రెయిన్ మనకి ఏది ఉంది. కానీ ఇప్పుడు యోగా ఇప్పుడు ఒక సిస్టమ్ని పర్ఫెక్ట్గా ఒక మనిషిని రెడీ చేస్తుంది. దానికి సంబంధించిన అన్నీ కూడా ఒక శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒక మనిషిని కరెక్ట్గా ఒక సక్రమ మార్గంలో కూర్చోబెడితే దానికి తగ్గట్టు ఫుడ్ హ్యాబిట్స్, దానికి తగ్గట్టు స్లీప్, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ని రెడీ చేయడానికి యోగా అనేది చాలా ఉపయోగపడుద్ది అని చెప్పేసి చాలామంది కూడా మీరు యోగా చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సలహాలు. ఇది నిజమండి? యోగా మంచిదండి. థెరపీస్ బోల్డ్ ఉన్నాయండి. పర్సన్ ఏది ఆప్ట్ చేసుకుని పర్సన్ ఫాలో అవటం పర్సన్ చేతిలో ఉంటుంది అనేది నా నమ్మకం అండి. యోగా మంచిదండి డెఫినెట్గా. అది ఎండోక్రైనల్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది, మీ సింపాథటిక్ పారాసింపథటిక్ బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ అది ఫాలో అవ్వాలా లేదా చాయిస్ అనేది పర్సన్ అండి. పర్సన్ కనుక అది ఫాలో అది చేస్తే ఇది వచ్చేస్తుందని కాదండి. మైండ్ మెయిన్ అండి. పర్సన్ మైండ్ మెయిన్. దాన్ని బట్టి అతను ఏది ఆప్ట్ చేసుకుని తన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోగలిగితే అంత తొందరగా రిజల్ట్ ఉంటుంది. నాకు ఐడియా ఉన్నంత వరకు 1980s నుంచి 2000 మధ్యలో ఒక 5% ఇన్ఫెర్టిలిటీ దాని మీద ఒక మాట్లాడుకుంటే డిస్కషన్. ఇప్పుడు 20%. ఇప్పుడు 24%, 28% ఉన్న సంగతి కరెక్టేనండి. కరెక్టేనండి. అది అది ఎందుకు పెరిగిందంటారు? ఈ 25 yearsలోనే ఈ 28% అనేది పెరగడం అనేది ఏంటి? బేసికల్గా ఎన్విరాన్మెంట్ ఇష్యూ అండి. మేజర్గా ఎన్విరాన్మెంట్ లైఫ్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే మేడం మీరు చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ అంటే ఒక సిటీ, దీనికి కూడా మళ్ళీ సిటీ అక్కడున్న సిచ్యువేషన్స్ సిటీలోనే ఎక్కువ ఉంటున్నాయి. కంపారేటివ్గా సిటీలోనే ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మనకి విలేజెస్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అండి, మనం ఈ ఫిష్ సపోజ్ ఎగ్జాంపుల్ ఫిష్ తీసుకున్నాం అనుకోండి, అది కూడా పొల్యూట్ అయిపోయి ఉంటుంది, మెర్క్యూరీ. ఓకే. వీళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లం లేకపోయినా ఇవి ప్రాబ్లం ఉంటుంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే వీళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కంపారేటివ్గా. ఎవరికండి, మన సిటీ వాళ్ళకి, వీళ్ళు చదివి వీళ్ళు పిల్లలకి కానీ ఆకలేస్తుంది బిస్కెట్ పెట్టేయండి, ఆకలేస్తుంది, ఇది వీళ్ళకి ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్గా మనకి సిటీలో కంపారిటివ్గా ఎక్కువ, కానీ విలేజ్లో కూడా ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే దీనివల్ల వాళ్ళు కనుక వాళ్ళ లైఫ్ స్టైల్కే స్టిక్ అయి ఉంటే అంత ఇష్యూ రాదు. కానీ మామూలుగా అయితే కనుక ఎక్కడ చదివినా ఏం చూసినా సరే ఫిష్ అనేది చాలా మంచిది. ఫిష్ మంచిదేనండి, ఫిష్ మంచిది. కానీ అక్కడ ఉండే పొల్యూషన్ గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు మేము యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఎవరైనా చెప్పినా పలానా వెజిటేబుల్ మంచిది, బీట్రూట్స్ మంచివి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మంచివి, కరెక్ట్. ఎలాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండి? మీరు మీ గార్డెన్లో పెంచుకున్నైతే తప్పకుండా తినండి. రా వెజిటేబుల్స్ ఇంకా మంచిది. కానీ ఎప్పుడైతే మీరు బయట పెస్టిసైడ్స్ ఉందో, అందులో ఏమున్నాయో తెలియని వెజిటేబుల్ తీసుకుంటే మీరు హార్మ్ చేస్తున్నారా, మీరు సొల్యూషన్ ఇస్తున్నారా కూడా తెలియట్లేదు. అందుకని మేము కూడా ఇంత డైట్ చెప్తామండి, కానీ రా చెప్పను నేను తొందరగా. ఎందుకు అంటే రా వెజిటేబుల్స్ లో ప్రాబ్లం కాదు, ఇప్పుడుండే క్వాలిటీతో డౌట్. అది ప్రతి మీరు చెప్పింది నిజంగానే. కొన్ని చూస్తున్నప్పుడు అవి ఎక్కడ పెంచుతున్నారో కూడా అర్థం కాదు. తెలియదు. అది మళ్ళీ తీసుకొచ్చి అమ్మినప్పుడు గ్రీన్ గానే ఉంటాయి, బట్ అవి ఎక్కడ మురికి కాలంలో కూడా పెంచుతున్నారు కొంతమంది. మెయిన్ ప్రాబ్లం పెస్టిసైడ్స్. ఈ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అనేవి మనకి తెలియకుండా DNA లెవెల్ వరకు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. వేరియస్ డిసీజెస్కి అవి కారణాలు అవుతాయి. మేము చూసిన ఇంకో మేజర్ దాంట్లో ఉంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్ని కనుక మేము కనుక కంట్రోల్ చేసి కరెక్ట్ చేయగలిగితే డెఫినెట్, అది థైరాయిడ్ ఉన్నాయండి, SLE కేసెస్ ఉన్నాయి. డెఫినెట్గా మనం ఆ ఆటో ఇమ్యూన్, ఆ టైంలో ఆ ఇమ్యూనిటీని మనం కనుక బ్యాలెన్స్ చేయగలిగితే పిల్లలకి అది కూడా ఒక మేజర్ కన్సిడర్. ఇప్పుడు మామూలుగా అయితే కనుక చాలా మందిలో సన్నగా ఉంటే లావుగా ఉంటే థైరాయిడ్, సన్నగా ఉంటే థైరాయిడ్ కాదు అనుకునే ఒక మైండ్ సెట్ ఉండేది గతంలో. ఇప్పుడు అది చేంజ్ అవుతుంది మీరు చెప్పినట్టు. థైరాయిడ్ వల్ల కూడా ఎందుకు ఈ మెకానిజం అనేది డెవలప్ అవ్వదు? థైరాయిడ్ అనే దాంట్లో T3 అనేది మెయిన్ హార్మోన్ అండి. అది మెటబాలిక్ హార్మోన్ అంట. మెటబాలిజం అంటే మనకి ఏదైనా సరే తీసుకున్న ఫుడ్ కానీ మనకు ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనం తీసుకున్న ఫుడ్ ఫుల్ దాని లాస్ట్ పాయింట్ వరకు వెళ్ళాలి. ఆ మెటబాలిజం మొత్తం ప్రాసెస్కి థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్. ఆ థైరాయిడ్ హార్మోన్లో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో డెఫినెట్గా మనకి మెటబాలిజంలో ఇష్యూ ఉంటుంది. మెటబాలిజంలో ఇష్యూ ఉన్నప్పుడు మీకుండే సైకిల్స్లో హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం
ఓవం క్వాలిటీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే అండి మనం ఆయుర్వేదం పరంగా చూసుకుంటే ఓవం లేదా స్పర్మ్ అనేది శుక్రధాతు అంటాం. అంటే అది ఆల్మోస్ట్ ఎసెన్స్, హైయెస్ట్ ఎసెన్స్, సప్తధాతువుల్లో లాస్ట్ అండి అది. అంటే మనం తీసుకున్న ఫుడ్ ఈ సప్తధాతువులతో పాటు నరిష్ అయ్యి లాస్ట్ దాన్ని నరిష్ చేస్తుంది. అంటే చాలా సటిల్ ఫుడ్ పార్ట్ ఆఫ్ మన బాడీ అండి అది. కాబట్టి మనం ఈ మిగతా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా దాని ఎఫెక్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది వాటి మీద. ఇది వేరే సిస్టమ్ కాదండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. కాబట్టి మిగతా సిస్టమ్స్ హెల్త్ ఉండటం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇవన్నీ దాన్ని కాజ్ అని నేను చెప్పనండి, కానీ ఇట్ రిఫ్లెక్ట్స్ అండి. ఇన్ని ఎందుకు ఆలోచించాలి అంటే మనం వేరే లైఫ్కే మనం సీట్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచించడం అనేది మినిమం. కానీ గతంలో కనుక గమనిస్తే ఒక 2 years 3 years కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే అమ్మాయిదే తప్పని అట్లా మాట్లాడుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి అంటారా ఇప్పుడున్న సిచ్యువేషన్? అవన్నీ సొసైటీ ఇష్యూస్ అండి. నేను యాజ్ అ డాక్టర్ అయితే ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను అవన్నీ ఒకవైపు ప్రొవోక్ చేయడం అయితే చేయను. బట్ డెఫినెట్లీ అక్కడ ఉండే కండిషన్ బట్టి ఆలోచించాలే కానీ దట్ ఈస్ మోర్ ఆఫ్ సోషల్ కండిషన్స్ అండి, సోషల్ ఇష్యూస్. ఇదే ప్రాబ్లం అవుతుందండి. మనకి చెప్పిన ఆచారాలు పద్ధతులు అన్నీ కరెక్టే. ఈ మధ్యలో ఈ సోషల్ స్టిగ్మాస్ వచ్చి ఈ ఆచారాలని తప్పు పెట్టే తప్ప ఈ స్టిగ్మా ఇష్యూ అది ఆచారంలో ప్రాబ్లం. కరెక్ట్. చిన్నప్పటి నుంచి మనకి పాతకాలంలో మీరు ఎట్లా ఉండాలి, పీరియడ్స్ వచ్చినప్పుడు తక్కువ రెస్ట్ తీసుకోండి, ఇవన్నీ చెప్పారు. వాళ్ళనేమి అంటరాంతనం కాదు అది. వాళ్ళకి ఎందుకు రెస్ట్ చెప్పారంటే కఫా స్టేజ్లో కామ్ ఉండాలి. మీరు అలా కరెక్ట్గా ఉంటే మీకు రిప్రొడక్టివ్ ఇష్యూ మీరు కరెక్ట్గా ఉంటారు. దాన్ని సోషల్ స్టిగ్మాస్ లాంటివి వచ్చి దాని రాంగ్ యాంగిల్ చూపించి ఇప్పుడు మొత్తానికి మార్చేసింది. ఇప్పుడు సఫర్ ఎవరు అవుతున్నాం అండి? మనం దీని మీద డిపెండ్ అయ్యాం కాబట్టి ఇది సఫర్ అవుతున్నాం. ఇప్పుడు నేనేమి ఇంట్లో కూర్చోండి అనట్లే, కానీ డెఫినెట్లీ మీ ఆ టైంలో తీసుకునే ఫుడ్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఎక్కువ కఫానికి సంబంధించిన ఫుడ్ తీసుకోండి, నరిష్మెంట్ తీసుకోండి, మసాలా ఫుడ్స్ వద్దు, టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ వద్దు. ఆ టైంలో మీరు ఒక 3-4 days ఉన్నప్పుడు ఆ టైంలో డాన్సెస్ ఇవి డాన్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయకండి. ఎందుకు అంటే దాని నేచర్ అది కాదు. కరెక్ట్. దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఉండదు, బట్ లాంగ్ టర్మ్ లో ఉంటుంది. వచ్చినప్పుడు మనం బాధపడతాం. మనం ఎప్పుడు మనం అలర్ట్ అవుతున్నామండి, కండిషన్ వచ్చినప్పుడు వచ్చేసి మనకి అది మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయాక మనం కంగారు, ప్రాబ్లం వచ్చినాక ఫీల్ అవుతున్నాం. దానికి రాకుండానే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. సోషల్ స్టిగ్మాస్ కన్నా వెనకాల ఉండే ఆచారాల్లో ఉండే ఎసెన్స్ వెతుక్కుని దాన్ని ఫాలో అవటం బెటర్. అంటే దాన్నే ఫాలో అవ్వాలి, దాన్ని మాడిఫై చేసుకుని దాన్ని అర్థం చేసుకుంటే మనం దాన్ని కరెక్ట్ అప్లై చేసేయగలుగుతాం.